బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ దేశం వదిలిపోయేలా చేస్తామని లేదా బీజేపీలో జాయిన్ అయ్యేలా చేస్తామన్నారు. రంజాన్ సందర్భంగా అసదుద్దీన్ లేనిపోని కామెంట్స్ చేస్తున్నారని, కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని రాజా సింగ్ అన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తే ఫస్ట్ ఉరికేది నువ్వే. ఈ దేశం ఇడిసి వెళ్ళిపోతావు, లేకపోతే నేను కూడా భారతీయ జనతా పార్టీ సభ్యుడు అయితా అని మా కాళ్ళపైన నువ్వు పడతావు. అది చూసుకో. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. తెలంగాణలో కొంతమంది ఫాల్తుగాలు పార్టీ నుంచి వెళ్ళిపోతే 100% గవర్నమెంట్ బీజేపీదే వస్తుంది. అదేవిధంగా యోగి గారు ఒక మంచి మాట అన్నారు. జుమ్మెకి నమాజ్ మీరు ఇంట్లోనే చదువుకోండి, ఒక్క దినమే మా రిక్వెస్ట్ అని యోగి గారు అన్నారు. దానిపైన నువ్వు ఏమంటావు? ఇప్పుడు యోగి నేర్పిస్తారా నమాజ్ ఎక్కడ చదువుకోవాలి అని నువ్వు కామెంట్ చేస్తున్నావు. బుద్ధి లేని ఓవేసి, నువ్వు కొద్దిగా ఆలోచన చేసినావా యోగి గారు ఆ మాట ఎందుకన్నారని? యోగి గారి ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఎక్కడ కూడా కమ్యూనల్ వైలెన్స్ కాకూడదు. హిందువులు రోడ్ పైన ఉంటారు, హోలీ ఆడతారు, కలరు ముస్లింస్ వాళ్ళ పైన పడితే మళ్ళా కమ్యూనల్ వైలెన్స్ అవుతుంది. ఒక మంచి ఆలోచన పెట్టుకొని వన్ డే జుమ్మేకి నమాజ్ ఇంట్లోనే చదువుకోండి అని ఒక మంచి ఆలోచన తిని ఒక మంచి సందేశం ఇచ్చిండు. నువ్వేమంటావు? నువ్వు నేర్పిస్తావా? అంటే భారతదేశంలో అందరు మంచిగా ఉండాలి అని నువ్వు ఆలోచన లేదా? అసలు ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ మెంటల్ అయిపోయాడు. ఆయనకి మెంటల్ హాస్పిటల్ పంపించి ఆయనకి ట్రీట్మెంట్ చేపిస్తే చాలా బాగుంటుందని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మీకు కొత్త ఫ్రెండ్ అయిపోయిండు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ.